తిరుపతి నుంచి మా ప్రతినిధి దామోదర్ జాయిన్ అవుతూ ఉన్నారు. ఓవరాల్గా రాయలసీమలో పరిస్థితి ఎట్లా ఉంది, ప్రధానంగా తిరుపతి, చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఏ విధంగా పరిస్థితి ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దామోదర్. చక్రి, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికీ 7 సీట్లను టీడీపీ ప్రకటించింది. మరో 7 సీట్లను ప్రకటించాల్సి ఉండగా బీజేపీ అటు ఏదైతే జనసేన 3 చోట్ల తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు ఒక ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా తిరుపతి నగరంతో పాటు శ్రీకాళహస్తి, అదేవిధంగా మదనపల్లి, ఈ 3 నియోజకవర్గాల మీద ఏదైతే జనసేన పట్టుగా ఉంది. అయితే మొత్తం మీద అయితే 2 నియోజకవర్గాలు ఇక్కడ నుంచి ఇచ్చే అవకాశం ఉంది. తిరుపతి నియోజకవర్గం నుంచి డాక్టర్ హరిప్రసాద్తో పాటు కిరణ్ రాయలు ప్రయత్నిస్తున్నారు జనసేన నుంచి. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్నే పోటీ చేయమంటూ ఒక ప్రతిపాదనలు పంపినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో టీడీపీకి సంబంధించి ఏదైతే మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఊకా విజయ్ కుమార్తో పాటు మరో 4 నాయకులు తమ ప్రయత్నాలు ప్రారంభించారు. అదేవిధంగా ఏదైతే శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి పేరు మొదటి జాబితాలో వస్తుందని ఆశించినప్పటికీ ఎక్కడ జనసేన కొంత గట్టిగా ప్రయత్నం చేస్తుంది. నగరం వినుత తన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ చేస్తుంది. అయితే అక్కడ ఆర్థికంగా బలమైన అభ్యర్థి ఉండాలంటూ టీడీపీ అంటున్న నేపథ్యంలో అక్కడ బీజేపీ కూడా పొత్తు ఉంటే తనకు అవకాశం ఉంటుందంటూ కోలా ఆనంద్ ఒక ప్రచారం చేసుకుంటున్న నేపథ్యం. మొత్తం మీద ఆ సీటు కూడా సందిగ్ధంలో పడిన పరిస్థితి. మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించి చిత్తూరు, అదేవిధంగా తంబలపల్లి నియోజకవర్గాలకు సంబంధించి కొత్త అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు. ఇక్కడ కొత్త అభ్యర్థులకు అవకాశం ఇవ్వడంతో అక్కడ స్థానికంగా కొంత అసమ్మతి రేగింది. ముఖ్యంగా ఏదైతే దాసరిపల్లి జయచంద్రారెడ్డిని తంబలపల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దింపారో, అయితే అతను గతంలో వైకాపాతో ఉన్నాడు. ముఖ్యంగా అతను వైకాపా నాయకులతో తిరిగిన పోటులను ఇప్పుడు ఏదైతే శంకర్ యాదవ్ వర్గం ప్రచారం చేస్తుంది. దీంతోపాటు శంకర్ యాదవ్ వర్గం ఏకంగా అమరావతిలోనే చంద్రబాబు ఇంటి వద్ద కూడా ఆందోళన చేసిన పరిస్థితి. మొత్తం మీద అక్కడ కొంత అయోమయ పరిస్థితి ఏర్పడింది. దీంతోపాటు చిత్తూరు నగరానికి సంబంధించి గతంలో టీడీపీ ఎప్పుడు బల్య సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చింది. కానీ ఈసారి మాత్రం కమ్మ సామాజిక వర్గానికి చెందిన గురజాల జగన్కు అవకాశం ఇవ్వడంతో బలిజలు తమకు ఎందుకు అవకాశం ఇవ్వలేదంటూ వారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ర్యాలీ కూడా నిర్వహించారు. అయితే పార్టీ ప్రతినిధిగా వచ్చిన రామ్ గోపాల్ రెడ్డి వారితో చర్చలు జరిపాడు. ఆ తర్వాత కొంతమంది సమావేశానికి రాలేదు. కేవలం మాజీ మేయర్ కటారి హేమలత మాత్రమే సమావేశానికి వచ్చి చర్చల్లో పాల్గొంది. మిగతా వారు మాత్రం అసంతృప్తిగా ఉన్నారని ఒక ప్రచారం జరుగుతుంది. దీంతో పాటు డీకే ఫ్యామిలీకి ఖచ్చితంగా అక్కడ అవకాశం ఇవ్వాలంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి. ఇక అనంతపురం జిల్లాకు తీసుకుంటే అనంతపురం జిల్లాలో నూతనంగా 2 సీట్లలో అవకాశం చంద్రబాబు కల్పించాడు. ఏదైతే కళ్యాణ్ దుర్గం నుంచి అమిలేని సురేందర్ నాయుడు పారిశ్రామికవేత్త, బడా కాంట్రాక్టర్కి అవకాశం ఇవ్వడంతో అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులైన హనుమంతరాయ్ చౌదరి, అదేవిధంగా ప్రస్తుత ఇన్ఛార్జిగా ఉన్న ఏదైతే ఉమామహేశ్వర నాయుడు వర్గాలు తీవ్ర అసంతృప్తితో సమావేశాలు నిర్వహించారు. పార్టీ బ్యానర్లు దగ్ధం చేసిన పరిస్థితి. అయితే ఇక్కడ ఈ 3 వర్గాలను కలిపి ఎన్నికల్లో ముందుకు పోయే విధంగా అక్కడ పార్టీ ప్రతినిధులు చర్చలు జరుపుతున్న పరిస్థితి. అయితే హనుమంతరాయ్ చౌదరి వర్గం మాత్రం సహకరించకపోతే గతంలో ఏదైతే ఉమామహేశ్వర నాయుడు ఓటమి పాలయ్యాడో ఇదే పరిస్థితి మరోసారి తలెత్తుతుందని పార్టీ భావిస్తున్న నేపథ్యంలో వీరు ముగ్గురిని సయోధ్య కోసం ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పెనుగొండ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ రామచంద్రారెడ్డి కుమార్తె సబితకు అవకాశం ఇచ్చారు. ఈ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఉన్న పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీగా పనిచేసిన అవకాశం ఇవ్వాలంటే కోరాడు. దీంతో అతని వర్గాల రోడ్డుపైకి వచ్చి ఆందోళన నిర్వహించిన పరిస్థితి. అయితే దీని తర్వాత చంద్రబాబు నాయుడు పార్థసారథిని అమరావతికి పిలిపించుకొని చర్చలు జరిపాడు. అతన్ని అనంతపురం ఎంపీగా అవకాశం ఇస్తున్నామంటూ ఐవీఆర్ఎస్ సర్వే కూడా నిర్వహించారు. మరో నియోజకవర్గం సింగనమల. అయితే సింగనమల నియోజకవర్గంలో బండారి శ్రావణిని అభ్యర్థిగా ప్రకటించడంతో పూర్తి స్థాయిలో ఆమెకు వ్యతిరేకంగా ఉన్న ద్విసభ్య కమిటీ వర్గాలు ఆందోళన చేస్తున్న పరిస్థితి. దీంతో వారిని కూడా చర్చలకు పిలిపించారు. మొత్తం అయితే సయోధ్య కుదిర్చే పనులు జరుగుతున్నాయి. మొత్తం మీద అయితే అనంతపురం జిల్లాలో ఇది పరిస్థితి. అయితే అనంతపురం జిల్లాలో జనసేన అనంతపురం సీటుతో పాటు పుట్టపర్తి సీటు కోసం కూడా అడుగుతుంది. మరోవైపు ధర్మవరం సీటు కూడా కావాలంటుంది. ఈ నేపథ్యంలో ఈ 3 సీట్లలో అభ్యర్థుల ప్రకటన వాయిదా పడింది. ధర్మవరం నియోజకవర్గం నుంచి పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న శ్రీరామ్ టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో శ్రీరామ్కు పోటీగా బీజేపీ నుంచి గోనుగుంట్ల సూర్యనారాయణ, అదేవిధంగా జనసేన నుంచి మధుసూదన్ రెడ్డిలో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈ ప్రకటన ఆగిపోయిందని తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు జనసేన కానీ బీజేపీ కానీ ధర్మవరం సీటుకై గట్టిగా పట్టుబట్టారు. అదేవిధంగా పుట్టపర్తి సీటు సంబంధించి పల్లె రఘునాథ్ రెడ్డి ఇన్ఛార్జిగా కొనసాగుతుండగా ఇక్కడ ఏదైతే కావలికి చెందిన పసుపులేటి సుధాకర్ అనే బీసీ నాయకుడిని ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతుంది. ఇది అనంతపురం జిల్లాలో జరుగుతున్న సందిగ్ధత. మొత్తం మీద సీనియర్ నాయకులు ఇక్కడ టికెట్లు కోల్పోయే అవకాశం ఉంది. చక్రి నుంచి కేవలం ఆలూరు మాత్రమే. ప్లీజ్ కంటిన్యూ క్రిస్ప్గా. ఆలూరులో మాత్రమే
ఆలూరులో మాత్రమే టికెట్ ఆశించే అవకాశం ఉంది. జనసేన అక్కడ సీనియర్ నాయకుడు మీనాక్షి నాయుడు ఇన్ఛార్జిగా కొనసాగుతున్నాడు. అయితే అక్కడ ఆలూరులో జనసేనకి ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అదేవిధంగా కడప జిల్లాకు సంబంధించి జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఏదైతే ఆదినారాయణ రెడ్డి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. అయితే బీజేపీ పొత్తు లేకపోతే మాత్రం కడప జిల్లాలో ఇక్కడ టికెట్ ఆశించే అవకాశం లేదు. జనసేన మాకు ఇప్పటికే రైల్వే కోడూరు నియోజకవర్గం కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది చక్రి. ఇది మొత్తం మీద తాజాగా తీసుకుంటే గతంలో కంటే ఈసారి కొంత కొత్త వ్యక్తులకు అవకాశం టీడీపీ అవకాశం కల్పించింది. దీంతోపాటు బడా పారిశ్రామికవేత్తలు కూడా రంగంలోకి వచ్చారు.